హే ఉచియాస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ వన్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక డిఫరెంట్ వీడియో తీసుకొని వచ్చాను అనమాట. నేను ఈ సిరీస్ ఒకటి డిఫరెంట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. అది ఏదంటే మీలో చాలా మంది కొన్ని యానిమేస్ తెలుగు డబ్ సీజన్ 1 వాచ్ చేసి ఉంటారు. దాని తర్వాత సీజన్ 2 మీకు తెలిసిందే లేదు ఆ యానిమేది తెలుగు డబ్ వచ్చిందా రాదా అని. ఈ వీడియోలో నేను అలాంటి యానిమేస్ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలానే యానిమే లిస్ట్ ఉన్నాయి. మీరు కొన్ని యానిమేస్ సీజన్ 1 వాచ్ చేసి ఉంటారు. దాని సీజన్ 2 అప్పుడు అవైలబుల్ గా ఉండలేదు తెలుగులో. ఇప్పుడు వాళ్ళు అవైలబుల్ గా చేశారు. మీకు అవి ఏవే ఉన్నాయో చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలానే యానిమేస్ ఉన్నాయన్నమాట. మీరు ఇప్పటిదాకా ఏవేవి సీజన్ 1 వాచ్ చేసినారు, దాని తర్వాత సీజన్ 2 తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో ఒకటి చెక్అౌట్ చేయండి. మీరు చూసిన యానిమే అదన్నా ఒకటి ఉండొచ్చు. మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి, జాయిన్ అయిపోండి మన ఉచియా ఫ్యామిలీలోకి. ఇక అలాగనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కొన్ని యానిమేస్ సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి ఉంటారు. ఈ యానిమేస్ సీజన్ 2 కూడా వచ్చినాయని చెప్పండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి టవర్ ఆఫ్ గాడ్ అనమాట. ఈ యానిమే సీజన్ 1 మనం ఆల్రెడీ తెలుగు డబ్ లో వాచ్ చేసాం. ఇక సీజన్ 2 ఎప్పుడు వస్తుందో మనకి ఐడియా లేకుండా, కానీ అప్పుడే మన క్రంచీ రోల్ మనకి షాక్ ఇచ్చింది అనమాట. దీని సీజన్ 2 కూడా ఆల్రెడీ తెలుగు డబ్ లో అప్లోడ్ చేసేసింది విత్ ఆల్ ఎపిసోడ్స్ అనమాట. ఇక దీని తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం అంటే చాలా బాగుంది తెలుగు డబ్. ఈ తెలుగు డబ్ కి మనం లేదన్నా ఒక 4 స్టార్స్ ఇవ్వచ్చు. అండ్ మీరు ఎవరైనా సీజన్ 1 మాత్రమే వాచ్ చేసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే ఈ యానిమే ఒకటి వాచ్ చేసేయండి. చాలా బాగుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి బ్లూ లాక్ అనమాట. ఈ యానిమే సీజన్ 1 కూడా మనం ఆల్రెడీ వాచ్ చేసాం మన తెలుగు డబ్ లో. ఇక సీజన్ 2 కూడా ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయింది అనమాట. ఇంకా దీని తెలుగు డబ్ చాలా లేట్ అవుతుంది అని నేను అనుకున్నా, కానీ దీని తెలుగు డబ్ కూడా అవైలబుల్ గా ఉంది సీజన్ 2ది. అండ్ దీని యానిమేషన్ అంతా బాగలేదు బ్లూ లాక్ సీజన్ 2ది సీజన్ 1 అంతా. కానీ మన ఫుట్బాల్ ఫ్యాన్స్ అలాగనే స్పోర్ట్స్ యానిమేస్ మీకు నచ్చుతాయంటే మీరు ఆల్రెడీ దీని సీజన్ 1 వాచ్ చేసి ఉంటే కంపల్సరీ పై సీజన్ 2 కూడా వాచ్ చేయకండి. ఆల్రెడీ మన తెలుగు డబ్ లో ఆల్ ఎపిసోడ్స్ తో అవైలబుల్ గా ఉందన్నమాట. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి షంగ్రియలా ఫ్రంటియర్ అనమాట. ఈ యానిమేది నేను ఒక డెడికేషన్ రివ్యూ వీడియో తీసుకొని వచ్చినాం. అండ్ ఈ యానిమే సీజన్ 1 మనకి ఆల్రెడీ తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉండే, కానీ దీని సీజన్ 2 కొంచెం లేట్ అవుతుంది అని నేను అనుకున్నా, కానీ దీని సీజన్ 2 కూడా ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది విత్ ఆల్ ఎపిసోడ్స్ అనమాట. మీరు సీజన్ 1 వాచ్ చేసి ఇడిచిపెట్టేయంటే దీని సీజన్ 2 కూడా వాచ్ చేయండి. యానిమే స్టోరీ కొంచెం యూనిక్ గా ఉంది అండ్ కొంచెం డిఫరెంట్ యానిమే అనమాట. చాలా బాగా నచ్చుతుంది. అండ్ దీని తెలుగు డబ్ ఎలా ఉంది అంటే ఒక యావరేజ్ తెలుగు డబ్ అనమాట. మీకు ఒక నచ్చేస్తుంది తెలుగు డబ్ అని, అంత కూడా డిసప్పాయింటింగ్ తెలుగు డబ్ కాదనమాట. ఇక ఈ యానిమే తెలుగు డబ్ మీరు సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి సీజన్ 2 వచ్చిందా లేదా అనుకుంటుంటే దీని సీజన్ 2 కూడా ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ ఒకటి వాచ్ చేయండి. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి దట్ టైమ్ ఐ రీఇన్కార్నేటెడ్ ద స్లైమ్. ఈ యానిమేది కూడా సీజన్ 2 మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. నేను సీజన్ 1 అయితే భారీగా ఉంది దీనిది తెలుగు డబ్, అండ్ సీజన్ 2 అయితే నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్ అనమాట. దీని యానిమే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక ఇసకాయ్ యానిమేనే, కానీ దీని స్టోరీ ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉందన్నమాట. మన రిమురు టెంపెస్ట్ వచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. మీ యానిమే సీజన్ 1 తెలుగులో వాచ్ చేసి దీని సీజన్ 2 వచ్చిందా లేదా అనుకుంటుంటే దీని సీజన్ 2 కూడా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది విత్ ఆల్ ఎపిసోడ్స్ అనమాట. మీరు ఇప్పుడు దాకా ఎవరైనా దీని సీజన్ 2 అండ్ ఈ యానిమేని ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ పోయి వాచ్ చేయండి. చాలా బాగుంది యానిమే. మన నెక్స్ట్ యానిమే పేరు వచ్చి ది అపాత్కరీ డైరీస్ అనమాట. ఈ యానిమే సీజన్ 1 అయితే చాలా బాగుంది. దీని తెలుగు డబ్ కూడా సీజన్ 1 చాలా బాగుంది, కానీ సీజన్ 2ది ఫస్ట్ ఎపిసోడ్ తెలుగు డబ్ లో 1 సెకండ్ డిలే ఉందన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఇక దాని తర్వాత ఎపిసోడ్ తెలుగు డబ్ చాలానే బాగుంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ ని వాళ్ళు ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఏమన్నా ఫిక్స్ చేస్తారని మనం ఫ్యూచర్ లో చూద్దాం. అండ్ ఈ యానిమే మన సీజన్ 2 లో ఇప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్స్ తో అవైలబుల్ గా ఉందంటే టోటలీ 4 ఎపిసోడ్స్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. దీని ఆన్ గోయింగ్ సిరీస్. ఇది తెలుగు డబ్ లో పూర్తి ఎపిసోడ్స్ ఇప్పటిదాకా రాలేదు. ఎవ్రీ మండే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు తెలుగు డబ్ లో. ఇప్పటిదాకా 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారనమాట. ఈ యానిమేది మీరు సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి ఉంటే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటే కంపల్సరీ పోయి వాచ్ చేయకండి. ఆన్ గోయింగ్ లోనే వాచ్ చేయండి. చాలా బాగుంది యానిమే. నేను కూడా వాచ్ చేస్తున్నా. నేను కూడా తెలుగు డబ్ లోనే వాచ్ చేస్తున్నా. 1 సెకండ్ డిలే ఫస్ట్ ఎపిసోడ్ ఇడిచిపెట్టేయండి. అండ్ సెకండ్ ఎపిసోడ్ ఇంకా చాలానే బాగుంది తెలుగు డబ్. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి మార్షల్ అండ్ మ్యాజిక్ అండ్ మసాలా అనమాట. ఈ యానిమే గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యానిమే సీజన్ 1 మనం అందరూ వాచ్ చేసినాం. దీని సీజన్ 2 వచ్చేకి చాలా డిలే అయిపోయింది అనమాట తెలుగు డబ్ లో, కానీ దీని సీజన్ 2 ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది విత్ ఆల్ ఎపిసోడ్స్ అనమాట. ఈ న్యూస్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, కానీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నా ఎవరైనా తెలుగున్న వాళ్ళకి తెలుస్తుంది అని. అండ్ ఈ యానిమేది మీరు సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి ఉంటే కంపల్సరీ పై తెలుగు డబ్ లో సీజన్ 2 కూడా వాచ్ చేయకండి. ఇది యానిమే
చాలా అంటే చాలా బాగుంది. వితౌట్ ప్లాట్, వితౌట్ ఎనీ రీజన్ ఇది వాచ్ చేసేపోండి. ఈ యానిమే గురించి ఒక డెడికేషన్ వీడియో కూడా తీసుకొని వచ్చిన. ఆ వీడియో గట వాచ్ చేసి మీరు ఇప్పటిదాకా ఈ యానిమే ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. నాకు తెలిసి చాలా మంది వాచ్ చేసి ఉంటారు. ఇక మీరు ఎవరైనా ఈ యానిమే సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి సీజన్ 2 వచ్చిందా లేదా డౌట్ లో ఉంటే కంపల్సరీ పోయి వాచ్ అయిపోండి. దీని సీజన్ 2 కూడా వచ్చేసింది విత్ ఆల్ ఎపిసోడ్స్. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి ది డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ అన్నమాట. ఈ యానిమే ఇప్పటిదాకా 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. మన తెలుగు డబ్ లో ఇప్పటిదాకా 3 సీజన్స్ వచ్చేసాయి అనమాట. మీరు దీన్ని సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి ఇక దీని మిగతా సీజన్స్ వచ్చింది లేదు అనుకోండి, దీన్ని ఇప్పటిదాకా 3 సీజన్స్ ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇక మన లాస్ట్ సీజన్ వచ్చి ఇంకా చాలా తొందరలో రాబోతుంది సీజన్ 4 మన తెలుగు డబ్ లో. అండ్ దీనికి ఎంతైతే అంత రీచ్ పెట్టండి మీరు, అప్పుడే దీనికి సీజన్ 4 రాబోతుంది. ఇంకా ఆల్ సీజన్స్ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉన్నట్టే. ఇక 3 సీజన్స్ లో కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ ఆల్రెడీ తెలుగు డబ్ అయిపోయింది అనమాట. ఇక సీజన్ 4 గురించి ఏమైనా లీక్స్ వస్తే మీకు కంపల్సరీ చెప్పే ట్రై చేస్తాను ఈ యానిమే గురించి. ఇప్పటిదాకా మీరు ఎవరైనా ఈ యానిమే సీజన్ 1 మాత్రమే వాచ్ చేసి సీజన్ 2 అండ్ సీజన్ 3 కి వెయిట్ చేస్తుంటే పోయి వాచ్ అయిపోండి. దీని సీజన్ 2 అండ్ సీజన్ 3 ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ వీడియోలో ఉన్న లాస్ట్ యానిమే వచ్చి ఏదంటే మన అటాక్ ఆన్ టైటన్ సీజన్ 2 ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. లిటరలీ నేను కూడా షాక్ అయిపోయా, ఇంత తొందరగా దీన్ని సీజన్ 2 కూడా తెలుగు డబ్ లో పెడతారు అని. మనం అందరూ సీజన్ 1 వచ్చి ఒక 1 మంత్ కూడా కాలేదు, అంత బ్రీన వీళ్ళు సీజన్ 2 తెస్తారని నేను అనుకోలేదు. లిటరల్లీ మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చింపేస్తున్నారు. దీన్ని సీజన్ 2 రిలీజ్ చేస్తేనే మన తెలుగు డబ్ లో సీజన్ 3 హిందీ డబ్ వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసేసారనమాట. ఇక సీజన్ 3 కూడా చాలా తొందరలో రాబోతుంది మన అటాక్ ఆన్ టైటన్ ది. అండ్ నాకు తెలిసి వీళ్ళు కంప్లీట్ సిరీస్ మొత్తం ఆల్రెడీ డబ్ చేసేసారేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత తొందరగా వీళ్ళు తెలుగు డబ్ లో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా ఎవరైనా సీజన్ 1 మాత్రమే మన అటాక్ ఆన్ టైటన్ తెలుగు డబ్ లో వాచ్ చేసి ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. సీజన్ 2 కూడా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. నా కామెంట్ సెక్షన్ లో ఒక 2-3 కూడా అడిగారు, బ్రో సీజన్ 2 ఎప్పుడు వస్తుంది అని అటాక్ ఆన్ టైటన్ ది. ఇప్పుడు మీకు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. మన సీజన్ 2 ఆల్రెడీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది మన అటాక్ ఆన్ టైటన్ విత్ అమెజాన్ ప్రైమ్ అనమాట. మనం ఎంతైతే అంత థ్యాంక్స్ చెప్పాలి అమెజాన్ ప్రైమ్ కి. అటాక్ ఆన్ టైటన్ ఇంత ఫాస్ట్ గా డబ్ చేస్తుంది అయితే నేను అనుకోలేదు, కానీ మన అమెజాన్ ప్రైమ్ చాలా అంటే చాలా షాక్స్ ఇస్తుంది మనకి. అండ్ దీని తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం అంటే మన అటాక్ ఆన్ టైటన్ ది చాలా అంటే చాలా బాగుంది అనమాట. తెలుగు డబ్ ఒక యావరేజ్ కింద రాదు, ఇది కొంచెం పైనే వస్తుంది తెలుగు డబ్. మీరు ఇప్పుడు దాకా ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ లో ఎవరైనా వాచ్ చేయకుంటే మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. మీరు అటాక్ ఆన్ టైటన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో వాచ్ చేసి ఉంటే మీకు కొంచెం డిసప్పాయింటింగ్ కలగొచ్చు, ఎందుకంటే తెలుగు డబ్ అంత కూడా పర్ఫెక్ట్లీ లేదు మన జపనీస్ అండ్ ఇంగ్లీష్ డబ్ అంతా. కానీ మన తెలుగు డబ్ కూడా చాలానే బాగుంది, మళ్ళీ అంత తక్కువ కూడా కాదు, చాలానే బాగుంది, ఒక రకంగా మనం చూడాల్సిందే. అండ్ మీరు ఇప్పటిదాకా దీన్ని సీజన్ 2 కోసం తెలుగులో వెయిట్ చేస్తుంటే ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉందన్నమాట. ఎంతైతే అంత మనం మన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇక మన అమెజాన్ ప్రైమ్ కూడా రీచ్ పెంచాల్సిందే. వాళ్ళు ఇలాంటి షాక్స్ ఇస్తే మనకి చాలా యానిమే కమ్యూనిటీకే ఇది ఒక గ్రీన్ ఫ్లాగ్ అనుకోండి లిటరలీ మన అమెజాన్ ప్రైమ్ ని. ఇంకా వాళ్ళు ఇక రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా డబ్బింగ్ కంపల్సరీ స్టార్ట్ చేశారు. అండ్ మీరు ఎవరైనా వెయిట్ చేస్తుంటే పోయి కంపల్సరీ వాచ్ చేసేయండి. మన అటాక్ ఆన్ టైటన్ సీజన్ 2 మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది విత్ ఆల్ ఎపిసోడ్స్ అనమాట. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ కాబోతుంది. మీరు ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లోనే దొరుకుతాయి అనమాట. ఇక మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏవేవి యానిమేస్ సీజన్ 2 తెలుగు డబ్ లో వాచ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో. ఓకే, గుడ్ బై.